మాట్లాడతానంటే నాకే అభ్యంతరం లేదు, కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్, నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడు ఇస్తాను? ఇదే బడ్జెటే బాబు, బడ్జెట్ బడ్జెటే కదా సార్. ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక నిమిషం సార్. ఒక నేనా ఎల్సిటీ మీద ఎల్సిటీ ఒక్క నిమిషం అంటే మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సీ అప్రూవల్కి 3000 కోట్లు మాత్రమే వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022, 23, 24 మీద 6000 కోట్లు, 23, 24కి 11,000 కోట్లు అప్రూవల్కి వెళ్ళింది సార్. మేము అధికారం దిగేటప్పటికి 3000 కోట్లు మాత్రమే రాష్ట్రం మీద భారం. ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక ఫైన్లు వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% వినియోగం పెరిగింది. కానీ 1 మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు. ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో 7,500 పైన రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది. ఇప్పుడు కూడా మేము రెన్యూబుల్ ఎనర్జీ మీద మళ్ళీ నేను తప్పుదా పట్టించలేదు రవి గారు. నేను తప్పుదో పట్టించను. నేను చెప్పింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? నేను చెప్పింది ఏదైతే మీరు ట్రోప్ ఛార్జీలు వేస్తున్నారో, ఏదైతే ఇందాక వచ్చి పవర్ ఛార్జ్ పెంచుదామని చెప్పిందా ఇందాక మీరు బిల్ పెట్టారో, వాటి మీద నేను మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు వచ్చి డయాబెటీస్ ఎంత ఉన్నాయి, 14-19 ఎంత ఉన్నాయి, 19-24 ఎంత ఉన్నాయి, దయచేసి అది వెరిఫై చేయండి. 45,000 కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకి ఇచ్చాం, ఆదుకున్నాము. కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా డిస్కౌంట్లకి ఇచ్చి ఇవ్వకంట. దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష, ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? నేను అది అడిగాను. కరెంటు ఛార్జీలు పెంచం కదా, ఉన్న ఛార్జీ కూడా తగ్గిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు? నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా. మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే కదా, కొత్తగా ఏమీ కొత్త పార్టీ ఏం కాదు కదా సార్. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి గారు, వారు మా కేశవ్ గారు అయితే ఆయన పిఎస్సి చైర్మన్ గారు చేశారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు దాచినా సరే ఆయన దగ్గర దాగవు పిఎస్సి చైర్మన్కి. దాంతోపాటు సుదీర్ఘకాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు, తెలుసు. ఏ విషయం నేను అడుగుతుంది అది అడిగాను. మీరు అడిగితే అది మానేసి మీరు వచ్చి రాజకీయ ఉపన్యాసిస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి. నేను ఇచ్చింది నేను అడిగింది అది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చి మీరు ఇంటర్వ్యూ ఉంటారని కూర్చుంటాను. నాకు అర్థం అయిపోయింది. ఇది మీరు మాట్లాడండి. దీని మీద మళ్ళీ ఇప్పుడు వద్దు దయచేసి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష, మరి ఎప్పుడే సార్ చెప్పండి. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో నుంచి ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టారు. దాని నుంచి ఇది ఇస్తా ఉన్నారు. 5,000 కోట్లు సరిపోద్దా? మొత్తం 80 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పిల్లలకి 15,000 వేసుకుంటే అవుతుందా? పోనీ దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా, లేదా వచ్చే సంవత్సరం ఇస్తామా, లేకపోతే ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష. మస్ట్ ఇవాళ చెప్పబోయి రేపేం చెప్పాలి, రేపు చెప్పతే ఈజీలో చెప్పాలి. ఎందుకంటే రేపు ఈజీలోకి వెళ్తాం, మేము రేపు బహిరంగ వెళ్తాం, ప్రజల తరఫున గొంతెత్తాం, వీధి బోడ తిరుగుతాం, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతాం. తప్పదు. ఇక్కడైతే ఏదో బుల్లో చేసి లేకపోతే టైం అయిపోతుందని చెప్పి అధ్యక్షులు ఎగ్జెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆగదు అధ్యక్ష. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత
ప్రజల బాధ్యత. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొత్త అధ్యక్ష ఏదైనా సరే ఏది నిలబెట్టుతామో అదే చెప్పాలి, అది అమలు జరపాలి. అది నీతి, అది సిద్ధాంతం. అది అంతేగాని ఎన్నికలు వచ్చి మన ఇష్టం మా వాగ్దానం ఇస్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మానేస్తామంటే అది కాదు అధ్యక్ష. దయచేసి అది చేయమనే కోరుతున్నాం. మీరు చేసి సభ అనిపించుకోండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. 10 కాలాల పాటు మీరు ఉన్నారని మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రజలకి జవాబుదారు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం. అంతేగాని ప్రజలకు నష్టం జరగాలని కోరుకోం. ఎవరు అధికారులు ఉన్నా సరే అది చేయండి, కాదని లేదు, మేము చేస్తాం. అందుకే చెప్పి ఎందాక అంటారు ఇంత అప్పు తెచ్చారు, ఈ అప్పులంతా ఏం చేశారని. 2,78,000 కోట్లు సార్ అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్. 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ అధ్యక్ష. ₹1, ₹2 కాదు. మధ్యలో దళాలు లేదు, మధ్యలో బ్రోకర్లు లేదు, మధ్యలో మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలకు అందింది అధ్యక్ష. ఎందుకైంది? దానివల్ల ఏం జరిగింది? ప్రజల దానికి కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ దానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దాని నుంచి జరిగింది కదా అధ్యక్ష. ఇది వాస్తవం కదా, ఇది కాదు చెప్పండి అధ్యక్ష. ఇదంతా ఏదో ఇంటి పడిపోయింది కదా. దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి, ఇన్ని నిమిషాలు మానేస్తాం, పర్వాలేదు. చాలా టైం అయింది, మళ్ళీ రిప్లై ఆయనే కదా, ఆయన కదా, ఇంకెవరు లేరు కదా. రిప్లై ఉంది కదండి. ఆయన ఎంతసేపు మాట్లాడండి, మేము ఆయన ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. 5 నిమిషాలు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాను, ఎప్పుడు కూర్చుంటాను. మీరు ఎందుకంటే మీరు తమ బెల్ల కొట్టారనుకోండి, అది సాంప్రదాయం కాదు. నాలాంటి వాటికి నేను బెల్ల కొట్టించుకోకూడదు. మీరు 10 minutes అందుకని చెప్తాను. అది నాకు టైం ఫిక్స్ చేసే టైంలో నేను క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్. ఎందుకంటే అది మర్యాదగా ఉండదు. చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకు నేను అడిగాను అధ్యక్ష, ఆ విషయం గురించి అడిగాను అధ్యక్ష. ఒకటే కాదు అధ్యక్ష, ఇందాక అది చెప్పారు, ఆడబెట్టింది ఇదన్నారు. 10 నిమిషాలు నిన్న వాళ్ళకి అందరికీ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? నిన్న మా సభ్యులతో క్వశ్చన్ వేశారు. ఆయన క్వశ్చన్ వేయడంలోనే ఆయన తన పొరపాటు అయిన క్వశ్చన్ వేశారు. ఏమని? 50 సంవత్సరాలు నిండిన మహిళలకి వచ్చి ఎప్పుడు మీరు వచ్చి పెన్షన్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఎన్నికలు వాగ్దానం కానీ. దాంట్లో మంత్రి గారు వచ్చి తెలుగులో చెప్పారు. కొత్త మంత్రి గారు అయినా సరే నిజంగా ఎప్సెట్, నిజంగా చెప్తాను సభాముఖంగా. ఎందుకు మీరు అడిగింది వచ్చి కొత్త పథకం అడగలేదు కదా, ఎంతమంది 50 సంవత్సరాలు ఉన్నారో అడిగారు. నాకు ఇంకో గొప్ప కార్మికులని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఈ కార్మికులని, వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే, ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఏదైతే సూపర్ సిక్స్ మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండిన మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి? చెప్పండి. 18 సంవత్సరాలు మహిళలకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కర్లేదు కదా అధ్యక్ష. మీరే కదా పక్క రాష్ట్రాలు చూసా కదా, మనం దాన్ని కాపీ కూడా చేసాము. ఆ పక్కన తెలంగాణవో, లేదా పక్కన కర్ణాటకవో, బెంగళూరు చూసేసాం కదా అధ్యక్ష. చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్, ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మనం మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో, లేకపోతే సంవత్సరమో, లేకపోతే తిరుపతిలో వెళ్ళి మా మైళ్ళు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా. మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష? దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష? అదేమి పెద్ద ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి. నేను అంటుంది ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడలేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి. కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోషణం రద్దీ అని 2 అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయాయి, 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే. 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే చెప్తున్నారు.